తగ్గే అవకాశం ఉంది, ఏదైనా అరౌండ్ 2 పాయింట్. అదే సందర్భంలో ఉత్తరప్రదేశ్కి 17.939% ఇస్తున్నారు అధ్యక్ష. యూపీకి మనకేమో 2.102, బీహార్కి 10.057. ఈ విధంగా ఇవ్వటం దాన్ని మనం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని పెంచమని డిమాండ్ చేసినట్టుగా బడ్జెట్లో చదివాను. 41% డెవల్యూషన్ని 41 కాకుండా 50% అన్ని రాష్ట్రాలకు ఇవ్వండి, దాని ప్రకారం మాకు కొద్దిగా పెరిగిద్దని ఆశతో పెట్టారు అధ్యక్ష. అందువల్ల మన అందరం కలిసి, అది బీజేపీయా బీఆర్ఎస్ఆ, అందరం కలిసి ఫైట్ చేయాలి. మన వాటా అది కాదు. దానికి ఏమంటారంటే వాళ్ళు జనాభా వాళ్ళకి ఎక్కువ ఉందా అంటారు ఒక రీజన్. దానికి 5-6 రీజన్స్ ఉన్నాయి డెవల్యూషన్ ఎలా చేయాలని. డెవల్యూషన్ ఎలా చేయాలని దానికి పెర్ఫార్మెన్స్ బేస్ కూడా ఉండాలి, అది కూడా ఒక పాయింట్ ఉంది. అవన్నీ చూస్తలేదు. ఈ పరిస్థితి రావటం వల్లనే ఇవాళ దక్షిణాది రాష్ట్రాల్లో ఒకలాంటి అలజడి అసంతృప్తి వచ్చింది అధ్యక్ష. ఇవాళ మొత్తం కూడా ఇవాళ భారతదేశం అంటే ఇట్ ఈజ్ నాట్ ఏ సెంటర్, ఇట్ ఈజ్ నాట్ సెంటర్ యాజ్ ఎన్టీఆర్ సెడ్ డ్యూరింగ్ హిజ్ డేస్ అని చెప్పాడు అప్పుడు. ఇట్ ఈజ్ జస్ట్ లైక్ ఏ మిత్, అంటే ఇది మిథ్య సెంటర్ అనేది. దెర్ ఈజ్ నో సచ్ సెంటర్, దెర్ ఈజ్ నో సచ్ సెంటర్. ద వర్డ్ సెంటర్ ఈజ్ రిటర్న్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలో రాయలేదు. రాజ్యాంగం ఏమని రాసిందంటే ఇట్ ఈజ్ ద స్టేట్స్ ఆఫ్ ద ఇండియా ఈజ్ ద స్టేట్స్ ఆఫ్ ద, అంటే రాష్ట్రాల సమాఖ్య, అంటే ఫెడరల్ సిస్టమ్ ఇది. అందువలన దీనిలో నుంచి అన్ని రాష్ట్రాలని సమంగా చూడాల్సిన బాధ్యత లేకపోవటం వలన, ఓటు రాజకీయాలు చేయటం వలన, లేకపోతే పార్లమెంట్ రాజకీయాలు చేయటం వలన ఇటువంటి అసమానతలకి అవకాశం వచ్చింది అధ్యక్ష. దీని నుంచి ఇప్పుడు బయటపడటానికి అందరూ కలిసి కృషి చేయకపోతే మన రాష్ట్రం తక్షణం బయటపడే పరిస్థితులు అయితే నాకు కనపడలేదు అధ్యక్ష. అదేవిధంగా ఇక ఈ గ్యారంటీలకు సంబంధించి 6 గ్యారంటీస్కి సంబంధించి అనేక అప్పులు చేయాల్సిందే. అయినా కూడా కొంత మేరకు ఈ గ్యారంటీస్ని అమలు చేస్తున్నారు. అది నేను ఐ మస్ట్ అప్రిషియేట్ ద గవర్నమెంట్. దానిలో అసలు ఏం చేయట్లేదని కొంతమంది అంటున్నారు అధ్యక్ష, అది కరెక్ట్ కాదు. దానిలో భాగంగా ఆరు గ్యారెంటీకి సంబంధించి మహాలక్ష్మి పథకం ఈ బడ్జెట్లో 56,084 కోట్లు కేటాయించారు అధ్యక్ష. మహాలక్ష్మి పథకానికి సంబంధించి అందులో 3 ఉన్నాయి. 3 మహాలక్ష్మి మళ్ళా సబ్ కేటగిరీస్ కింద 3 ఉన్నాయి. అంటే అందులో 2 అమలు అవుతున్నాయి అధ్యక్ష. గ్యాస్ సిలిండర్ 500 అమలు అవుతుంది, ఉచిత బస్సు సౌకర్యం అమలు చేస్తున్నారు. అమలు కాంతి ఏంటి, మహిళలకు 2,500 పెన్షన్. ఇప్పుడు ఈ గవర్నమెంట్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే అది అమలు చేయాల్సిందే, కానీ సమయం తీసుకోండి. ఇప్పుడు దానిలో వేలుపెట్టి మళ్ళీ ఫెయిల్ అయ్యి విమర్శలు గురయ్యే కంటే చెప్పండి ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మిగిలిన అమలు చేస్తాం. తప్పనిసరిగా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ట్రాన్స్పరెన్సీ ఉండాల్సిందే. మరలా లేకపోతే మరలా ఒక అలజడి మొదలైద్ది. చాలామంది అర్థం చేసుకుంటారని నాకు విశ్వాసం ఉంది. ఒక దశలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు రామారావు గారి దగ్గర నుంచి ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని నెక్స్ట్ టైం ఓడిపోయాడు. కానీ ఆయన ఓపెన్గా ఏదో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాడు, జనం విశ్వసించారు. అది మా హరీష్ రావు గారు నవ్వుతున్నట్టున్నారు. అంటే ఇందాక నేను చెప్పాను, ఒకరు వాగ్దానాలు చేసినప్పుడు ఇంకో వాగ్దానాలు చేయక తప్పదు. ఎన్నికలు వచ్చినప్పుడు మేమేం చేయమని అనరు కదా, మేము కూడా చేస్తామంటారు, మాకు ఓట్లు వేయండి అంటారు. అన్నప్పుడు సాధ్యమైన మేరకు చేయాలని చూస్తారు. కానీ వాళ్ళు చేయలేని పరిస్థితి. ఆ ఊబిలో దిగిపోయారు. ఊబి ఎవరు తవ్వారు? అది ఊబి ఎవరు క్రియేట్ చేశారు? పాత ఊబి. ఆ ఊబిలో నుంచి ఇప్పుడు ఎవరూ బయటపడలేరు. మేము కమ్యూనిస్టుల అధికారంలో వచ్చిన మా వాళ్ళు కూడా కాదు.
దీన్ని మొత్తం మీద అందుకనే సామెత వచ్చింది, అది సరదాగా అంటూ ఉంటారు, కష్టాల కాలంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, అధికారం లేకుండా బీఆర్ఎస్ అదృష్టవంతులైన పార్టీగా అయింది. కేసీఆర్ గారు ఇవాళ సంతోషంగా ఉన్నాడు, రేవంత్ రెడ్డి గారు స్ట్రగ్లింగ్. అంటే దీని నుంచి ఈ స్ట్రగుల్లో సక్సెస్ అయి బయటపడితే మాత్రం ఈ విల్ బి ఏ హీరో. స్ట్రగుల్లోంచి బయటపడాలి. బయటపడటం కోసం అది ఇక్కడ తిట్టడం తిట్టించుకోవడం అవన్నీ ఆ సంగతులు నేను దాని జోలికి వెళ్ళను. నేను రాష్ట్రానికి సంబంధించి మాట్లాడుతున్నాను. అదేవిధంగా మహాలక్ష్మి పథకం ఒక హామీలో ఇంకొకటి మిగిలి ఉంది. యూ టేక్ యువర్ ఓన్ టైం. అల్టిమేట్లీ వాట్ ఎవర్ ప్రామిస్ యూ మేడ్ యూ హ్యావ్ టు స్టిక్ ఆన్ టు దట్ ప్రామిస్. యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ దట్ ప్రామిస్. ద గవర్నమెంట్ త్రూ యూ ఐ సజెస్ట్ ద గవర్నమెంట్ అధ్యక్ష. రెండోది గృహజ్యోతి. ప్రతి కుటుంబానికి 4 యూనిట్లు ఉచిత విద్యుత్ అమలు జరుగుతుంది. అది ఓకే, ఇట్ ఈస్ ఫుల్ఫిల్. కాకపోతే లోటుపాట్లు ఉంటే సరి చేసుకోవాలి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇంకా మొదలెట్టాలి. అంతకుముందు నేను చెప్పినట్లుగా ఆల్రెడీ ఉన్నాయి కదా, ఉన్న పేదవాళ్ళు వేసుకునే ఉన్నాయి, వాటికి ఐడెంటిఫై చేయండి. పేదవాళ్ళ స్థలాలకు గుర్తించండి, వాళ్ళకి అవకాశం ఇవ్వమని నేను కోరుతా ఉన్నాను. ఇందులోనే ఇంకో డిమాండ్ పెట్టారు అధ్యక్ష. ఇందిరమ్మ తెలంగాణ ఉద్యోగాలను గుర్తించి వారికి 250 గజాల స్థలం కేటాయించి వారి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు మంజూరు చేస్తామని చెప్పారు. ఇది చిన్నదే, ఇట్ డజంట్ కాస్ట్ మచ్, ఇట్ ఈస్ ఏ వెరీ స్మాల్ స్కీమ్. సో ఐ అడ్వైజ్ ద గవర్నమెంట్ త్రూ యూ టు గో ఫర్ దట్ స్కీమ్. సో దట్ వే ఈ స్కీమ్ కూడా సక్సెస్ అయ్యిద్ది. ఈ గ్యారెంటీ కూడా. రైతు భరోసా 15,000 నుంచి 12,000 తగ్గించారు. ఓకే, దాన్ని అమలు చేయడానికి సిన్సియర్గా ప్రయత్నం చేయొచ్చు. యూ విల్ సక్సీడ్, గవర్నమెంట్ విల్ సక్సీడ్. అందుకని అది కూడా చేయమని నేను అడుగుతున్నాను. అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇది కూడా ఖచ్చితంగా అమలు చేయవచ్చు. కాకపోతే దీనిలో ఒక కన్ఫ్యూజన్ ఉంది. వ్యవసాయ కార్మికులు ఎంతమంది? లెక్కలు నాకు ఎవరో 1 కోటి మంది అన్నారు. లేదు, గవర్నమెంట్ లెక్కల ప్రకారం వ్యవసాయ కార్మికులు 40 లక్షల మంది ఉన్నారు వ్యవసాయ కార్మికులు. సరే, ఏదన్నా కానీ దానికి ఆ 40 లక్షలు అంటే 20 రోజులు పనిచేయాలని ఉంది అధ్యక్ష. 20 రోజులు అది మన ఈజీఎస్ పని. మరి ఏదో బేస్ ఉండాలి కాబట్టి వచ్చిన లెక్క ప్రకారమే వాళ్ళకి ఇవ్వగలుగుతారనేది నాకు విశ్వాసం ఉంది. ఈ చేయూతది ఒక పెద్ద ఇబ్బంది. 4,000 నుంచి 6 వికలాంగులకి 4,000 నుంచి 6,000, వితంతువులకు, ఒంటరి మహిళలకు, చేనేత, గీత కార్మికులకు 2,000 నుంచి 4,000. ఇది ఇమీడియట్లీ వీళ్ళు చేస్తారని నాకు విశ్వాసం లేదు. చేయాలంటే డబ్బు లేదు. దాన్ని కూడా ఒక అప్పీల్ పెట్టాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తున్నాను. యువ వికాసానికి సంబంధించి మొన్న ఒక స్కీమ్ ప్రారంభించారు అధ్యక్ష. యాక్చువల్లీ ఇట్స్ ఏ వెరీ గుడ్ స్కీమ్. ఎందుకంటే అందులో గవర్నమెంట్కి పెద్ద బర్డెన్ ఉండదు.